ఓం శాంతి. సెప్టెంబర్ 11వ తారీఖు 2024 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు తండ్రి వద్దకు మీ క్యారెక్టర్స్ను తీర్చిదిద్దుకునేందుకు వచ్చారు. మీరిప్పుడు దైవీ క్యారెక్టర్స్ను తయారు చేసుకోవాలి. ప్రశ్న: పిల్లలైన మీకు కళ్ళు మూసుకొని కూర్చోకూడదని ఎందుకు చెప్పడం జరుగుతుంది? జవాబు: ఎందుకంటే దృష్టితో సంతృప్తిపరిచే తండ్రి మీ సన్ముఖంగా ఉన్నారు. ఒకవేళ కళ్ళు మూసుకొని ఉన్నట్లయితే సంతృప్తులుగా ఎలా అవుతారు? స్కూల్లో కళ్ళు మూసుకొని కూర్చోరు. కళ్ళు మూసుకుంటే బద్ధకం వస్తుంది. పిల్లలైన మీరైతే స్కూల్లో చదువుకుంటున్నారు. ఇది సంపాదనకు ఆధారము. లక్షల పదమాల సంపాదన జరుగుతుంది. చదువులో బద్ధకము, ఉదాసీనత రాకూడదు. ఓం శాంతి. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తారు. ఆత్మిక తండ్రి పరంధామం నుండి వచ్చి మనల్ని చదివిస్తున్నారనైతే పిల్లలకు తెలుసు. ఏమి చదివిస్తున్నారు? తండ్రితో ఆత్మ యొక్క యోగాన్ని జోడించడం నేర్పిస్తారు. దానినే స్మృతి యాత్ర అని అంటారు. వారు ఇది కూడా తెలియజేశారు, తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మధురమైన ఆత్మిక పిల్లలు, మీరు పవిత్రంగా అయ్యి మన పవిత్ర శాంతిధామములోకి చేరుకుంటారు. ఇది ఎంత సహజమైన వివరణ! స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు మీ ప్రియతముడైన అనంతమైన తండ్రిని స్మృతి చేయండి. తద్వారా మీ జన్మ జన్మాంతరాల పాపాలేవైతే ఉన్నాయో అవి భస్మమవుతూ ఉంటాయి. దీనినే యోగాగ్ని అని అంటారు. ఇది భారత్ యొక్క ప్రాచీన రాజయోగము. దీనిని తండ్రే ప్రతి 5000 సంవత్సరాల తర్వాత వచ్చి నేర్పిస్తారు. అనంతమైన తండ్రే భారత్లోకి, ఈ సాధారణ తనువులోకి వచ్చి పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. ఈ స్మృతి ద్వారానే మీ జన్మ జన్మాంతరాల పాపాలు అంతమవుతాయి. ఎందుకంటే తండ్రి పతిత పావనుడు మరియు సర్వశక్తివంతుడు. మీ ఆత్మ యొక్క బ్యాటరీ ఇప్పుడు తమోప్రధానంగా అయిపోయింది. ఎవరైతే సతోప్రధానంగా ఉండేవారో వారినిప్పుడు మళ్ళీ సతోప్రధానంగా ఎలా తయారు చెయ్యాలి? తద్వారా మీరు సతోప్రధాన ప్రపంచంలోకి లేక శాంతిధామమైన ఇంటికి వెళ్ళగలుగుతారు. పిల్లలు ఈ విషయాన్ని చాలా బాగా గుర్తుంచుకోవాలి. తండ్రి పిల్లలకు ఈ డోస్ను ఇస్తారు. ఈ స్మృతి యాత్రను లేస్తూ, కూర్చుంటూ, నడుస్తూ, తిరుగుతూ మీరు చెయ్యగలరు. ఎంత వీలైతే అంత గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా ఉండాలి. తండ్రిని కూడా స్మృతి చేయాలి మరియు దాంతోపాటు దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. ఎందుకంటే ప్రపంచంలోని వారివైతే ఆసురీ క్యారెక్టర్సు. పిల్లలైన మీరు దైవీ క్యారెక్టర్స్ను తయారు చేసుకునేందుకు ఇక్కడకు వచ్చారు. ఈ లక్ష్మీనారాయణల క్యారెక్టర్స్ చాలా మధురంగా ఉండేవి. భక్తి మార్గములో వారి మహిమయే గానం చేయబడింది. భక్తి మార్గము ఎప్పుడు ప్రారంభమవుతుంది ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. అంతేకాక ఈ రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమైందో అది కూడా ఇప్పుడు అర్థం చేసుకున్నారు. పిల్లలైన మీరు ఈ జ్ఞానమంతటిని బుద్ధిలో ఉంచుకోవాలి.
మనము జ్ఞానసాగరుడైన ఆత్మిక తండ్రికి పిల్లలమని, ఇప్పుడు ఆత్మిక తండ్రి మనల్ని చదివించేందుకు వస్తారని మీకు తెలుసు. వీరేమీ సామాన్యమైన తండ్రి కారని కూడా మీకు తెలుసు. వీరు ఆత్మిక తండ్రి. వీరు మనల్ని చదివించేందుకు వచ్చారు. వారి నివాస స్థానము సదా బ్రహ్మలోకములోనే ఉంటుంది. లౌకిక తండ్రి అయితే అందరికీ ఇక్కడే ఉన్నారు. పిల్లలు ఈ విషయాన్ని తమ నిశ్చయములో బాగా ఉంచుకోవాలి. అదేమిటంటే, ఆత్మలైన మమ్మల్ని చదివించేవారు పరమపిత పరమాత్మ. వారు అనంతమైన తండ్రి. భక్తి మార్గములో లౌకిక తండ్రి ఉన్నప్పటికీ కూడా పరమపిత పరమాత్మను పిలుస్తారు. వారి యథార్థమైన నామము ఒక్కటే శివ. తండ్రి స్వయంగా అర్థం చేయిస్తున్నారు. మధురాతి మధురమైన పిల్లలు, నాకు శివ అన్న పేరు ఒక్కటే ఉంది. అనేక నామాలతో అనేక మందిరాలను తయారు చేశారు. కానీ అవన్నీ భక్తి మార్గపు సామగ్రియే. నా యథార్థ నామము ఒక్క శివ. పిల్లలైన మిమ్మల్ని ఆత్మ అనే అంటారు. శాలిగ్రామాలు అన్నా పర్వాలేదు. అనేకానేక శాలిగ్రామాలు ఉన్నాయి. శివుడు ఒక్కరే. వారు అనంతమైన తండ్రి. మిగిలిన వారంతా పిల్లలు. ఇంతకు ముందు హద్దులోని పిల్లలైన మీరు హద్దులోని తండ్రి వద్ద ఉండేవారు. జ్ఞానమైతే ఉండేది కాదు. ఇకపోతే అనేక రకాల భక్తిని చేస్తూ ఉండేవారు. అర్ధకల్పం భక్తి చేశారు. ద్వాపరము నుండి మొదలుకొని భక్తి ప్రారంభమవుతుంది. రావణ రాజ్యం కూడా ప్రారంభమయ్యింది. ఇది చాలా సహజమైన విషయము. కానీ ఇంతటి సహజమైన విషయాన్ని కూడా ఎంతో కష్టంగా అర్థం చేసుకుంటారు. రావణ రాజ్యం ఎప్పటి నుండి ప్రారంభమవుతుంది, ఇది కూడా ఎవ్వరికీ తెలీదు. తండ్రే జ్ఞానసాగరుడని మధురమైన పిల్లలైన మీకు తెలుసు. వారి వద్ద ఏదైతే ఉందో దానిని వారు వచ్చి పిల్లలకు ఇస్తారు. శాస్త్రాలైతే భక్తి మార్గానికి చెందినవి. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. జ్ఞానము, భక్తి, ఆ తర్వాత వైరాగ్యము. ఈ మూడు ముఖ్యమైనవి. సన్యాసులకు కూడా జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము ఉన్నాయని తెలుసు. కానీ సన్యాసులది తమ హద్దులోని వైరాగ్యము. వారు అనంతమైన వైరాగ్యాన్ని నేర్పించలేరు. వైరాగ్యము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి హద్దులోనిది, ఇంకొకటి అనంతమైనది. అది హఠయోగి సన్యాసుల వైరాగ్యము. ఇది అనంతమైన వైరాగ్యము. మీది రాజయోగము. వారు ఇళ్ళు వాకిళ్లను వదలి అడవుల్లోకి వెళ్ళిపోతారు. కావున వారికి సన్యాసులు అన్న పేరు వస్తుంది. హఠయోగులు పవిత్రంగా ఉండేందుకు ఇళ్ళు వాకిళ్లను వదిలేస్తారు. అది కూడా మంచిదే. తండ్రి అంటారు, భారత్ అయితే ఎంతో పవిత్రంగా ఉండేది. ఇంతటి పవిత్ర ఖండము ఇంకేది ఉండదు. భారత్కైతే ఎంత ఉన్నతమైన మహిమ ఉంది. దాని గురించి స్వయం భారతవాసులకే తెలియదు. తండ్రిని మర్చిపోయిన కారణంగా అన్నింటినీ మర్చిపోతారు. అనగా నాస్తికులుగా, అనాథలుగా అయిపోతారు. సత్యయుగములో ఎంతటి సుఖశాంతులుండేవి. ఇప్పుడు ఎంతటి దుఃఖము, అశాంతి ఉన్నాయి. మూలవతనమైతే శాంతిధామము.
అక్కడ ఆత్మలమైన మనం ఉంటాము. ఆత్మలు అనంతమైన పాత్రను అభినయించేందుకు తమ ఇంటి నుండి ఇక్కడకు వస్తారు. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లేందుకు అనంతమైన తండ్రి వస్తారు. తండ్రి వచ్చి ఉత్తమోత్తములుగా తయారు చేస్తారు. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడే అని అంటారు. కానీ వారు ఎవరు? అలా ఎవరిని అంటారు? ఇదేమీ అర్థం చేసుకోరు. ఒక పెద్ద లింగాన్ని పెట్టేశారు. వారు నిరాకార పరమాత్మ అని భావిస్తారు. వారు ఆత్మలైన మన తండ్రి అని కూడా అర్థం చేసుకోరు. కేవలం వారికి పూజ చేస్తారు. ఎల్లప్పుడూ శివబాబా అనే అంటారు. రుద్రబాబా లేక బబుల్నాథ్ బాబా అని అనరు. మీరు ఇలా రాస్తారు కూడా, శివబాబా గుర్తున్నారా? వారసత్వము గుర్తుందా? ఈ స్లోగన్ను ఇంటింటిలోనూ పెట్టాలి. శివబాబాను స్మృతి చేసినట్లయితే పాపాలు భస్మమవుతాయి. ఎందుకంటే పతిత పావనుడు ఒక్క తండ్రే. ఈ పతిత ప్రపంచంలోనైతే పావనులు ఒక్కరు కూడా ఉండరు. పావన ప్రపంచంలో మళ్ళీ పతితులు ఒక్కరు కూడా ఉండరు. శాస్త్రాలలోనైతే అన్ని చోట్ల పతితులు ఉన్నట్లుగానే రాసేశారు. త్రేతాలో కూడా రావణుడు ఉండేవాడని, సీత అపహరించబడిందని అంటారు. శ్రీకృష్ణుడితో పాటు కంసుడు, జరాసంధుడు, హిరణ్యకశిపుడు మొదలైన వారిని చూపించారు. శ్రీకృష్ణుడిపై కళంకాలను మోపారు. ఇప్పుడు సత్యయుగములో ఇవేవీ జరగవు. ఎన్ని అసత్యమైన కళంకాలను మోపారు! తండ్రిపై కూడా కళంకాలను మోపారు. అలాగే దేవతలపై కూడా కళంకాలను మోపారు. అందరి గ్లానిని చేస్తూ ఉంటారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, ఈ స్మృతియాత్ర ఆత్మలను పవిత్రంగా చేసేటటువంటిది. పావనంగా అయ్యి మళ్ళీ పావన ప్రపంచంలోకి వెళ్ళాలి. తండ్రి 84 జన్మల చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు. ఇప్పుడిది మీ అంతిమ జన్మ. మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. ఇంటికి పరంధామానికైతే శరీరమైతే వెళ్ళదు. ఆత్మలందరూ వెళ్ళాలి. అందుకే మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. దేహముగా భావించకండి. ఇతర సత్సంగాలలోనైతే మీరు దేహాభిమానులుగా కూర్చుంటారు. ఇక్కడ తండ్రి అంటారు, దేహీ అభిమానులుగా అయ్యి కూర్చోండి. నాలో ఏ విధంగా ఈ సంస్కారాలున్నాయో, నేను ఏ విధంగా జ్ఞానసాగరుడినో, పిల్లలైన మీరు కూడా అలా తయారవ్వాలి. అనంతమైన తండ్రి మరియు హద్దు తండ్రికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని కూడా తెలియజేస్తారు. అనంతమైన తండ్రి కూర్చొని మీకు మొత్తం జ్ఞానమంతటిని అర్థం చేయిస్తారు. ఇంతకు ముందు అది మీకు తెలియదు. ఇప్పుడు సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, దాని ఆది మధ్యాంతాలు మరియు చక్రము యొక్క ఆయువు ఎంత, ఇవన్నీ తెలియజేస్తారు. భక్తి మార్గంలోనైతే కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని చెప్పి ఘోర అంధకారములో పడేశారు. కిందకు దిగజారుతూనే వచ్చారు. ఎంతగా మనము భక్తి చేస్తామో అంతగా తండ్రిని కిందకు లాగుతామని, తండ్రి వచ్చి మనల్ని పావనంగా తయారు చేస్తారని అంటారు కూడా కదా. తండ్రిని కిందకు లాగుతారు.
ఎందుకంటే పతితులుగా ఉన్నారు, చాలా దుఃఖితులుగా అయిపోతారు. అందుకే మేము తండ్రిని పిలుస్తామని అంటారు. పూర్తిగా దుఃఖితులుగా తమోప్రధానులుగా అయిపోయారని తండ్రి కూడా గమనిస్తారు. 5000 సంవత్సరాలు పూర్తయ్యాయి. అప్పుడు వారు మళ్ళీ వస్తారు. ఈ చదువేమి ఈ పాత ప్రపంచం కొరకు కాదు. మీ ఆత్మ ధారణ చేసి తనతో పాటు తీసుకువెళ్తుంది. ఏ విధంగా నేను జ్ఞానసాగరుడినో అలా మీరు కూడా జ్ఞాన నదులు. ఈ జ్ఞానమేమి ఈ ప్రపంచం కొరకు కాదు. ఇది చీచీ ప్రపంచము, చీచీ శరీరము. దీనినిక వదిలివేయాలి. శరీరమైతే ఇక్కడ పవిత్రమవ్వదు. నేను ఆత్మల తండ్రిని. ఆత్మలనే పవిత్రంగా తయారు చేయడానికి వచ్చాను. ఈ విషయాలను మనుషులు ఏమాత్రము అర్థం చేసుకోలేరు. పూర్తిగా రాతి బుద్ధి కలవారిగా పతితులుగా ఉన్నారు. అందుకే పతిత పావన అని గానం చేస్తారు. ఆత్మయే పతితంగా అయ్యింది. ఆత్మయే అన్నీ చేస్తుంది. భక్తిని కూడా ఆత్మయే చేస్తుంది. శరీరాన్ని కూడా ఆత్మయే తీసుకుంటుంది. ఇప్పుడు తండ్రి అంటారు, నేను ఆత్మలైన మిమ్మల్ని తీసుకువెళ్లేందుకు వచ్చాను. అనంతమైన తండ్రినైన నేను ఆత్మలైన మీరు పిలవడంతో వచ్చాను. మీరు ఎంతగా పిలిచారు? ఇప్పటి వరకు కూడా ఇంకా పిలుస్తూనే ఉంటారు. ఓ పతిత పావన, ఓ గాడ్ ఫాదర్, మీరు వచ్చి ఈ పాత ప్రపంచము యొక్క దుఃఖాల నుండి, అసురత్వము నుండి మమ్మల్ని విముక్తులుగా చేయండి. తద్వారా మేమందరము ఇంటికి వెళ్ళిపోతాము అని. మన ఇల్లు ఎక్కడ ఉంది, ఇంటికి ఎలా వెళ్తామో, ఎప్పుడు వెళ్తామన్నది ఇంకెవ్వరికీ తెలియదు. ముక్తిలోకి వెళ్ళేందుకు ఎంతగా కష్టపడుతూ ఉంటారు. ఎంతమంది గురువులను ఆశ్రయిస్తారు. జన్మ జన్మాంతరాలుగా ఇలా కష్టపడుతూ వచ్చారు. ఆ గురువులకు జీవన్ముక్తి యొక్క సుఖము గురించి తెలియనే తెలియదు. వారు ముక్తిని కోరుకుంటారు. విశ్వములో శాంతి ఎలా ఏర్పడుతుందని అంటారు కూడా. సన్యాసులకు కూడా ముక్తిని గురించే తెలుసు. వారికి జీవన్ముక్తిని గురించి తెలియదు. కానీ ముక్తి, జీవన్ముక్తి ఈ 2 వారసత్వాలను తండ్రే ఇస్తారు. మీరు ఎప్పుడైతే జీవన్ముక్తిలో ఉంటారో అప్పుడు మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విధంగా అయ్యేందుకు జ్ఞానాన్ని తీసుకుంటున్నారు. మీరే అందరికన్నా ఎక్కువ సుఖాన్ని చూశారు. మళ్ళీ అందరికన్నా ఎక్కువ దుఃఖాన్ని కూడా మీరే చూశారు. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము వారైన మీరే మళ్ళీ ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయ్యారు. మీరు పవిత్ర ప్రవృత్తి మార్గము వారిగా ఉండేవారు. ఈ లక్ష్మీనారాయణులు పవిత్ర ప్రవృత్తి మార్గానికి చెందినవారు. ఇళ్ళు వాకిళ్లను వదిలివేయడం ఇది సన్యాసుల ధర్మము. సన్యాసులు కూడా మొదట బాగుండేవారు. మీరు కూడా మొదట చాలా బాగుండేవారు. ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు. తండ్రి అంటారు, ఇదంతా డ్రామా ఆట. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ చదువు కొత్త ప్రపంచం కొరకు చదువుకునే చదువు. పతిత శరీరములోకి, పతిత ప్రపంచంలోకి డ్రామానుసారంగా మనం మళ్ళీ 5000 సంవత్సరాల తర్వాత రావలసి ఉంటుంది. కల్పము లక్షల సంవత్సరాలు కాదు,
అలాగే నేను సర్వవ్యాపిని కాను. ఇలా మీరు నన్ను గ్లాని చేస్తూ వచ్చారు. అయినా కానీ నేను మీపై ఎంతటి ఉపకారము చేస్తాను? శివబాబాను ఎంతగా గ్లాని చేశారో అంతగా ఇంకెవరిని చెయ్యలేదు. ఏ తండ్రి అయితే మిమ్మల్ని విశ్వాధిపతులుగా తయారు చేస్తారో వారి గురించి మీరు వారు సర్వవ్యాపని అంటూ ఉంటారు. ఎప్పుడైతే గ్లాని కూడా హద్దు మీరిపోతుందో అప్పుడు మళ్ళీ నేను వచ్చి ఉపకారం చేస్తాను. ఇది పురుషోత్తమ సంగమ యుగము, కళ్యాణకారి యుగము. ఈ సమయంలో మిమ్మల్ని పవిత్రంగా తయారు చేయడానికి నేను వస్తాను. పావనంగా తయారు చేసే ఎంతటి సహజమైన యుక్తిని తెలియజేస్తారు. మీరు భక్తి మార్గములో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నారు. స్నానాలు చేయడానికి కూడా చెరువులలోకి వెళ్తారు. దీని ద్వారా పావనంగా అయిపోతామని భావిస్తారు. ఇప్పుడు ఆ నీరు ఎక్కడ? మరియు పతిత పావనుడైన తండ్రి ఎక్కడ? అదంతా భక్తి మార్గము. ఇది జ్ఞాన మార్గము. మనుషులు ఎంతటి ఘోర అంధకారములో ఉన్నారు. కుంభకర్ణుని నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. ఇది మీకు తెలుసు. వినాశకాలే విపరీత బుద్ధి వినశ్యంతి అన్న గాయనము కూడా ఉంది. ఇప్పుడు నెంబర్వారు పురుషార్థానుసారంగా మీకు ప్రీతి బుద్ధి ఉంది. అది పూర్తిగా లేదు. ఎందుకంటే మాయ ఘడియ ఘడియ మరపింపజేస్తుంది. ఇది పంచవికారాల యుద్ధము. పంచవికారాలను రావణుడని అంటారు. రావణుడిపై గాడిద తలను చూపిస్తారు. బాబా ఈ విషయాన్ని కూడా అర్థం చేయించారు. స్కూల్లో ఎప్పుడూ కళ్ళు మూసుకొని కూర్చోవడం జరగదు. భక్తి మార్గములో వారు భగవంతుణ్ణి స్మృతి చేయడానికి కళ్ళు మూసుకొని కూర్చోండని శిక్షణను ఇస్తారు. ఇక్కడైతే తండ్రి అంటారు, ఇది స్కూల్, దృష్టి ద్వారా సంతృప్తి పరుస్తారని విన్నారు కూడా. వీరు ఇంద్రజాలికుడని అంటారు. అరే, ఆ గాయనము కూడా ఉంది కదా. దేవతలు కూడా దృష్టి ద్వారా సంతృప్తి చెందుతారు. దృష్టి ద్వారా మనుషులను దేవతలుగా తయారు చేసేవారు మరి ఇంద్రజాలికుడే కదా. తండ్రి కూర్చొని బ్యాటరీని ఛార్జ్ చేస్తుంటే మరి పిల్లలు కళ్ళు మూసుకొని కూర్చుంటే దానినేమంటారు? స్కూల్లో కళ్ళు మూసుకొని కూర్చోరు, లేదంటే బద్ధకం వస్తుంది. చదువు సంపాదనకు ఆధారము. లక్షల పదమాల సంపాదన ఉంటుంది. సంపాదనలో ఎప్పుడూ ఆవలించరు. ఇక్కడ ఆత్మలను తీర్చిదిద్దాలి. ఇక్కడ ఈ లక్ష్యము ఉద్దేశ్యము ఉంది. వారి రాజధానిని చూడాలంటే దిల్వాడా మందిరంలోకి వెళ్ళండి. అది జడమైనది మరియు ఇది చైతన్యమైన దిల్వాడా మందిరము. దేవతలు కూడా ఉన్నారు, స్వర్గము కూడా ఉంది. సర్వుల సద్గతి దాత ఆబూలోకే వస్తారు. అందుకే అన్నింటికన్నా పెద్ద తీర్థస్థానము ఆబూయే. ధర్మస్థాపకులు లేక గురువులు ఎవరైతే ఉన్నారో వారందరి సద్గతిని తండ్రి ఇక్కడకు వచ్చి చేస్తారు. ఇది అన్నింటికన్నా పెద్ద తీర్థము, కానీ గుప్తముగా ఉంది. దీని గురించి ఎవరికీ తెలియదు. అచ్చా, मीठे मीठे सिकीलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को
याद प्यार गुड మార్నింగ్ और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఏ సంస్కారాలైతే తండ్రిలో ఉన్నాయో ఆ సంస్కారాలనే ధారణ చెయ్యాలి. తండ్రి సమానంగా జ్ఞానసాగరులుగా అవ్వాలి. దేహీ అభిమానులుగా అయి ఉండే అభ్యాసం చెయ్యాలి. 2వ పాయింట్. ఆత్మారూపీ బ్యాటరీని సతోప్రధానంగా చేసుకునేందుకు నడుస్తూ తిరుగుతూ స్మృతి యాత్రలో ఉండాలి. దైవీ క్యారెక్టర్స్ను ధారణ చెయ్యాలి. చాలా చాలా మధురంగా అవ్వాలి. వరదానము. త్రికాలదర్శిగా అయ్యి దివ్య బుద్ధి అనే వరదానాన్ని కార్యములో వినియోగించే సఫలతా సంపన్న భవ. వివరణ. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి దివ్య బుద్ధి యొక్క వరదానాన్ని ఇచ్చారు. దివ్య బుద్ధి ద్వారానే తండ్రిని, స్వయాన్ని మరియు 3 కాలాలను స్పష్టంగా తెలుసుకోగలరు. సర్వశక్తులను ధారణ చెయ్యగలరు. దివ్య బుద్ధి గల ఆత్మ ఏ సంకల్పమునైనా కర్మలోకి మరియు వాణిలోకి తీసుకొచ్చే కన్నా ముందు ప్రతి మాట మరియు కర్మ యొక్క 3 కాలాలను తెలుసుకొని ప్రాక్టికల్లోకి వస్తుంది. వారి ముందు వర్తమానము ఎంతైతే స్పష్టంగా ఉంటుందో భూత మరియు భవిష్య కాలాలు అంతే స్పష్టంగా ఉంటాయి. అటువంటి దివ్యబుద్ధి కలవారు త్రికాలదర్శులుగా ఉన్న కారణంగా సదా సఫలతా సంపన్నులుగా అవుతారు. స్లోగన్. సంపూర్ణ పవిత్రతను ధారణ చేసేవారే పరమానందాన్ని అనుభవం చెయ్యగలరు. ఓం శాంతి.